ఏదో కొనుక్కుందామని వెళ్ళారు, అది కొని తీరాలనే పట్టుదలతో వెళ్ళకండి. షాపింగ్కి వెడితే బాగుంటే కొందాం, లేత లేదని వెళ్ళండి. అప్పుడు దాన్ని ఖచ్చితంగా చూస్తారు, ఇలా మన్నుతుందా అంటారు, బాగుంటారు, పోలికలు పోలుస్తారు ఖచ్చితంగా. అప్పుడు మీరు నిర్ణయించుకొని ఏమైనా సరే కొనాలి, ఇవాళ మంగళవారం మంచిది, అక్షతది బంగారం కొని తీరాలంటే మోసపోవడం ఖాయం. అజ్ఞానం. అక్షత ఈనాడు బంగారం కొనడం సంప్రదాయం కాదు. అక్షత ఈనాడు బంగారం దానం చేయాలి, అది ఎవడు చెప్పడు. కొనంటే బంగారం షాపుల వాళ్ళు బాగుపడతారు. అక్షత ఈనాడు బంగారం దానం చేయాలి. కొండం ఏంటంటే దరిద్రం, ఏ పురాణంలో లేదు కొనమని, దానం చేయమని ఉంది. మొత్తం మార్చేశారు, మొత్తం మార్కెటింగ్ అయిపోయింది. ఎందుకని ఈ వ్యామోహం వల్ల మనం కొని తీరాలన్నడం వల్ల వాళ్ళు రేటు పెంచినా కొంటున్నామా లేదా, ఆఫర్లు ఇచ్చినా మోసపోతున్నామా లేదా. ఈ ఆఫర్లకి మోసపోకుండా ఉండాలి అంటే సీతాదేవి కథ వినమన్నాడు చాణక్యుడు. తథాపి తృష్ణా జనకాత్మజాయా, ఆయలేడి సృష్టిలో లేదా, ఎవడూ చూడలేదా, ఎప్పుడూ వినలేదా, అయినా ఉంది అని సీతాదేవి మోజులో పడిందా, ఆ మోజులో రాముడు కూడా పడ్డాడా. మీ వదిన అడక్కడక్క ఒక కోరిక కోరిందయా, ఇదా కోరిక, మట్టి కొట్టుకుపోయే కోరిక. ఏమనుకోకయా, లక్ష్మణుని ఇద్దరు నోరు మూయించేసి వెళ్ళిపోతే తర్వాత కథ ఏమైందమ్మా, అంత మహాసాధ్వి జీవితం 5 నిమిషాల్లో రీల్ తిరిగిపోయింది, జీవితం మారిపోయింది, రావణాసురుడు చేతుల్లో పడిపోయింది. ఏడాది వరకు మళ్ళీ దిక్కు దివాణము లేదే, అక్కడ చెట్టు కింద రాక్షస స్త్రీల మధ్యలో బతకలేక ఉరేసుకుందుకు ప్రయత్నం చేసింది. ఇంత ఆపద రావడానికి కారణం ఆవిడ బుద్ధా కాదా. మనకు కూడా సైబర్ మోసాలు జరుగుతున్నాయంటే మనం చాలా మంది చేసే పొరపాటు ఏమిటి, ఓటీపీ చెప్పేస్తాం. వాడు నొక్కమన్నది క్లిక్ చేయమంటాడు, క్లిక్ చేసి అతను క్లిక్ చేయక వదిలేయి. ఎలా ఆశిస్తున్నావు అసలు, ఇంకొక ఆలోచన చేయాలండి ఎటువంటిప్పుడు. ఎప్పుడు అసలు ఆ డబ్బు మనకెందుకు, మీ ఫోన్కి 4 లక్షలు బహుమతి వచ్చిందని మెసేజ్ వచ్చిందండి. ఎందుకు నాకు 4 లక్షలు, నా బహుమతి ఎందుకు రావాలి, నేనేం కష్టపడలేదే, కష్టపడకుండా బహుమతి ఎలా తీసుకుంటాను నేను. ఈ ఆలోచన ఉంటే అటువంటి మోసాలకు లోను కావు. నాకు కూడా రోజు మెసేజ్లు వస్తూ ఉంటాయి, నేను అసలు చూడండి, మొత్తం డిలీట్ తీసిపారాయి. వాడేవాడు నాకు 4 లక్షలు ఇవ్వడానికి, అవసరమైతే ఈయన అడుగుతాను 4 లక్షలు ఏమైనా ఉన్నాయా సిద్ధం చేసుకోండి.